సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై అలుపెరిగిన పోరాటాలు చేస్తూ హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలే తమ ఊపిరిగా ప్రజల శ్రేయస్సు కోసమే ఉద్యమాలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల పక్షాన్ని నిలబడుతున్నామని అన్నారు. ఇక 26 డిసెంబర్ 1925న ఉత్తరప్రదేశ్లో సిపిఐ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఆనాడు స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతోమంది సిపిఐ నాయకులు ప్రాణాలు కోల్పోయారని, జైలు పాలయ్యారని అన్నారు. 1952 ఎన్నికల్లో దేశంలోనే రెండో పార్టీగా సిపిఐ అవతరించిందని చెప్పారు. దున్నేవానికి భూమి కావాలని, ప్రజాస్వామ్య భూస్వామ్య వ్యవస్థ భూస్థాపితం కావాలని, దేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి కార్మికులకు పని కల్పించాలని తమ గొంతును వినిపించిందని చెప్పారు. అందుకే ఈనాడు కూడా సిపిఐ వెంటే అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని తెలిపారు. డిసెంబర్ 26 నాటికి 99 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. అందుకే సిపిఐ పార్టీ గ్రామాన దేశవ్యాప్తంగా, మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ పార్టీ శాఖలు ఉన్న గ్రామాల్లో కానీ, మండల శాఖలో కానీ, పట్టణంలో వాడవాడలా సిపిఐ జెండాలు ఒక పండుగ వాతావరణంలాగా పుట్టినరోజు సందర్భంగా మరి సభలు సమావేశాలు జరుపుకోవాలని చెప్పేసి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిస్తూ ఉన్నది. అదేవిధంగా ఆదిలాబాద్లో 26 నాడు కూడా ఒక సమావేశం జరుగుతుంది. దానికి అందరూ మరి జెండాల ఆవిష్కరణ చేసుకొని 25 వరకు 26 నాడు ఆదిలాబాద్కి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం సిపిఐ శ్రేణుల్ని. సిపిఐ పార్టీకి 99 సంవత్సరాలు అయినప్పటికీ ఒక యుక్త వయసులాగా ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ఉన్నది. అందుకే ప్రజలు కూడా ఆదరించి మరి పార్టీ పట్ల ప్రజలకు అవగాహన సమాజ స్థాపన కొరకు మరి ముందుకు రావాలని చెప్పేసి ఈ సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆదిలాబాద్